శ్రీ రమణ భాషణములు. ఆంధ్ర పండితులొకరు పెద్ద వయస్సువారు కావ్యకంఠుల అద్వైత వివరణలపై సందేహాలు వెలిబుచ్చారు. బ్రహ్మమునకు సజాతీయ విజాతీయ స్వగత భేదాలు లేవని గ్రంథంలో చెప్పారు. ఇది వివర్తవాదానికి చెల్లుతుంది, కానీ పరిణామవాదానికి కాదు. పరిణామవాదంలో స్వగత భేదం ఉండి తీరాలి. దీనికి మహర్షి ఇలా చెప్పారు: దక్షిణామూర్తి అలా ఏమీ చెప్పలేదు. బ్రహ్మము శక్తియుతుడని కానీ కాదని కానీ వారు చెప్పలేదు. ఉండినది కేవలం మౌనమే. శిష్యుల సందేహాలన్నీ తీరాయి. నేర్చుకోవలసింది, చర్చించవలసింది, నిర్ణయించవలసింది ఏమీ లేదని దీని భావము. నేను ఉన్నాను అని ప్రతివాడికి తెలుస్తుంది. నేను దేహం అనే భ్రాంతి ఉంది. ఎందుకంటే నేను అనేది పరబ్రహ్మము నుండి పుట్టి బుద్ధికి కారణమవుతుంది. ఈ బుద్ధిలో నేను ఈ శరీర పరిమాణానికి, ఆకారానికి పరిమితమవుతుంది. నా మేధయా అనే శృతివాక్యము అర్థం ఏమిటంటే, బ్రహ్మమును బుద్ధితో గుర్తించలేము. బ్రహ్మము నుండి అహము, దాని నుండి బుద్ధి. ఈ బుద్ధి అహమును దాటి బ్రహ్మమును ఎట్లు గుర్తించగలదు? ఇది అసంభవము. నేను దేహము అనే తప్పు అభిప్రాయమును దాటు. ఈ ఆలోచనలు ఎవరికి అనేది గుర్తించు. ఇప్పుడు ఉండే నేను అనే భావన మాయమైతే కనిపెట్టే ప్రక్రియ పూర్తి అయినట్లే. మిగిలినది శుద్ధమైన ఆత్మయే. గాఢ నిద్రను మెలకువను పోల్చి చూడు. మెలకువలో భిన్నత్వం, శరీరం కనబడతాయి. గాఢ నిద్రలో శరీరం కానీ ప్రపంచం కానీ కనబడవు. కేవలం ఆత్మ మాత్రమే ఉంది. ఆనందం అక్కడ రాజ్యమేలుతుంది. శృతివాక్యం అహం బ్రహ్మాస్మి అనేది నిజస్థితికి సంబంధించినది, మనోస్థితికి సంబంధించినది కాదు. దీనిని మంత్రంలా జపం చేసి ఎవరు బ్రహ్మమైపోరు. అంటే బ్రహ్మము ఎక్కడో లేదు, అది నీ ఆత్మే. ఆ ఆత్మను కనుక్కో, బ్రహ్మము దొరుకుతుంది. బ్రహ్మము ఎక్కడో ఉన్నట్లుగా దానిని చేరడానికి ప్రయత్నము చేయక. ఆ పండితుడు ఆలోచనలు అహమును చేరడానికి వీలులేనంతగా దృఢంగా ఉన్నాయని అన్నారు. భగవాన్ ఇలా అన్నారు: ఇతర ఆలోచనల నుండి మనస్సును మరల్చడానికి బ్రహ్మాకార వృత్తి సహాయపడుతుంది. అలాంటి ఒక అభ్యాసం ఏదైనా అవసరం, లేదా సాధు సాంగత్యం అయినా చేయాలి. సాధువు అంటే అప్పటికే మనస్సును దాటి శాంతిలో స్థిరంగా ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి దగ్గరగా ఉంటే అది అటువంటి స్థితిని ఇతరులలో తేవడానికి సహాయపడుతుంది. అలా కాకపోతే సాధు సాంగత్యం కోరడంలో అర్థమే లేదు. దేహం అనేది పరిమితి. ఇదే అన్ని నీచమైన స్వార్థపూరితమైన పనులకు, కోర్కెలకు మూలము. అహం బ్రహ్మాస్మి అనేది అన్ని పరిమితులను దాటడం. ఇది దయ, దానం, ప్రేమ మొదలైన ధార్మికము, దివ్యమైన లక్షణాలను సూచిస్తుంది అని సమాధానమిచ్చారు. అప్పుడు భక్తుడు మోక్ష మార్గంలో గృహస్థుని పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. దానికి మహర్షి, నీవు గృహస్థుడనుకోవడం ఎందుకు? నీవు సన్యాసిగా బయటకు వెళ్తే కూడా ఇలాంటి ఆలోచనే నిన్ను వెంటాడుతూ ఉంటుంది. ఇంటిలో ఉన్న అడవులకు వెళ్ళినా మనస్సు నీ వెంటే వస్తుంది. ఆలోచనలన్నింటికీ మూలం అహంకారమే. అదే నీ శరీరాన్ని, ప్రపంచాన్ని కల్పించి నీవు గృహస్థుడివి అనే ఆలోచనను ఇస్తుంది. నీవు సంసారాన్ని వదిలితే అది నీ ఆలోచనలలో గృహస్థు స్థానంలో సన్యాసిని, ఇంటి స్థానంలో అడవి వాతావరణాన్ని నిలుపుతుంది. మానసిక అడ్డంకులు ఎప్పుడూ ఉంటాయి. నిజానికి కొత్త పరిస్థితులలో అవి ఎక్కువ అవుతాయి కూడా. వాతావరణం, పరిస్థితుల మార్పు వలన సహాయం ఏమీ రాదు. మనస్సే అడ్డంకు. అడవిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా దీనిని దాటవలసిందే. ఇది నువ్వు అడవిలో చేయగలిగితే ఇంట్లో ఎందుకు చేయకూడదు? అందువలన పరిసరాలను మార్చడం ఎందుకు? ప్రయత్నాలు ఇప్పుడే చేయవచ్చు. ఎటువంటి పరిసరాలలో ఉన్నా సరే. నీ కోరికలను బట్టి పరిసరాలు ఎప్పుడూ నిన్ను వదలవు. నన్నే చూడు, నేను ఇల్లు వదిలేశాను. నిన్ను చూసుకో. ఇంటి పరిసరాలను వదిలి నీవు ఇక్కడికి వచ్చావు.
నీకు ఇక్కడ ఏమి కనబడింది? నీవు వదిలిన దానికి దీనికి ఏమైనా తేడా ఉందా? ఎవరైనా సంవత్సరాల తరబడి నిర్వికల్ప సమాధిలో మునిగి ఉంటే కూడా దాని నుండి బయటకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి కూడా ఏదో ఒక పరిసరాలలోనే ఉండక తప్పదు. అందుకే శ్రీ శంకరాచార్యుల వారు తన అద్భుతమైన వివేక చూడామణి గ్రంథంలో నిర్వికల్ప సమాధి కంటే కూడా సహజ సమాధియే ఎంతో మేలని వక్కానించారు. ఏ పరిసరాలలో ఉన్నా తనకు సహజమైన సమాధి, తన అతి స్వచ్ఛమైన స్థితిలో నిలబడడం మంచిది. తర్వాత భగవాన్ శ్వాస నిరోధం లోపల బయట కూడా చేయవచ్చు అన్నారు. అంతర్ప్రాణాయామ క్రమం ఇలా ఉంటుంది. నాహం చింత, నేను దేహము కాదు అనే ఆలోచన, ఇది రేచకం, అనగా ఊపిరి వదలడం. కోహం, నేనెవరు, ఇది పూరకము, ఊపిరి లోపలికి పీల్చుకోవడం. సోహం, ఆ పరమాత్మ నేను, ఇది కుంభకం, ఊపిరి నిలపడం అంటే ఊపిరి బిగబట్టడం. ఇలా చేస్తే ప్రాణాయామం సులభంగా సిద్ధిస్తుంది. బహిర్ప్రాణాయామము అంటే బయట శ్వాసను నిగ్రహించడం. మనస్సును నిగ్రహించడానికి బలం లేని వానికి ఉద్దేశించబడింది. మనోనిగ్రహానికి ఇంత ఖచ్చితమైన మార్గం మరొకటి లేదు. ఇది కాకపోతే సాధు సాంగత్యమే శరణ్యము. సాధు సంగ భాగ్యం లభించనివాడు బుద్ధిమంతుడైతే బహిప్రాణాయామాన్ని ఆశ్రయించవచ్చు. సాధు సాంగత్యం ఇతరులకు కనిపించకపోయినా కావలసిన శక్తిని ఇస్తుంది. ప్రాణాయామం తూచా తప్పకుండా హఠయోగంలో చెప్పినట్లే ఉండనక్కర్లేదు. భక్తి, ధ్యాన, జపాదులను అభ్యసించే వేళల్లో ఏ కొద్దిపాటి శ్వాసక్రియ నియమమైనా మనోనిగ్రహానికి సరిపోతుంది. మనస్సు అశ్వికుడు, శ్వాస గుర్రము, ఆ గుర్రమునకు పగ్గము ప్రాణాయామము. ఆ పగ్గంతో అశ్వికుడు కూడా నిగ్రహించబడతాడు. ప్రాణాయామం కొంచెం చేయవచ్చు. శ్వాసను గమనించడం శ్వాస నిరోధానికి ఒక మార్గం. ఇతర కార్యాల నుండి మళ్లించిన మనస్సు శ్వాసను పరికించడంలో లగ్నమవుతుంది. ఆ పరికించడమే శ్వాసను నిరోధిస్తుంది. దీనివలన మనస్సు నిగ్రహించబడుతుంది. సాధ్యపడకపోతే రేచక పూరకాలను మానివేయవచ్చు. జపధ్యానాదులు శ్వాసను కొంతవరకు అదుపులో ఉంచుతాయి. దానివలన కూడా మంచి ఫలితాలు ఉంటాయి అని సమాధానమిచ్చారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ.